23 తెలుగు మూవీ 23 రాజ్ ఆర్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మే 16th రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. అండ్ నేను ఈ మూవీ రివ్యూ ఇంత లేట్ గా ఇస్తున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ పవర్ఫుల్ సినిమా. షేక్ అవుతాం మనం అయితే, కోర్ అయితే షేక్ అవుతుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు. మన కంట్రీ, మన స్టేట్ రియాలిటీ, జస్టిస్ అనేది ఏ విధంగా అందరికి ఈక్వల్ గా అప్లై కాదు. ఆర్ పాస్ట్ లో అలానే జరుగుతూ వచ్చింది. మరి ఈ రోజు ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఏమో మరి. బట్ 90s లో జరిగిన 3 రియల్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ని తీసుకొని ఆ యాక్షన్స్ ఎవరు చేసిర్రు, వాళ్ళ సైకాలజీ ఏంది, దాని ఆఫ్టర్ మాత్ ఏంది, జస్టిస్ అనేది జరిగిందా లేదా విక్టిమ్స్ కి, టోటల్ సిస్టమ్ పైన ఒక హ్యూమన్ సెంట్రిక్ గా కథ బ్యూటిఫుల్ గా చెప్పిర్రు రాజార్ గారు. చాలా డీప్ లెవెల్ లో కదిలిస్తుంది ఈ సినిమా. నథింగ్ బొంబాస్టిక్, నథింగ్ ఓవర్ ద టాప్. ఏవో పెద్ద పెద్ద డైలాగులు ఉండవు, మనని కావాలని కూర్చోబెట్టి ఏడిపించడాలు ఉండవు, మెలో డ్రామా ఉండదు. జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ బీయింగ్ దెమ్సెల్వ్స్. ఆ సిచ్యువేషన్స్ ఏంది, ఆ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఎందుకు యాక్షన్స్ తీసుకుంటారు, అండ్ కాన్సిక్వెన్సెస్ అందరికి ఒకటేలాగా ఉండవు, ఈక్వల్ గా అప్లై కావు. మన దేశంలో కులం అనేది ఒక రియాలిటీ. కులం అనేది ఏ లెవెల్ రియాలిటీ అంటే ఈ రోజుకి కూడా మారలేదు అది. ఈ 23 సినిమాకి సంబంధించి కొన్ని రివ్యూలు చూడండి మీరు. కులం అనేది నాట్ ఇనఫ్ రీజన్ ఆర్ వ్యాలిడ్ జస్టిఫికేషన్ అని మాట్లాడుతూ వచ్చిర్రు. అఫ్ కోర్స్ రివ్యూలను తప్పుపడడం మన పని కాదు, కానీ కులం అన్న కాన్సెప్ట్ చూడండి ఇంకా ఏ విధంగా డిఫాల్ట్ నేరేటివ్ కులం మీదనే నడుస్తున్నది. ఎవరన్నా వచ్చి దాన్ని పాయింట్ చేసినా లేలే అబ్బాయి అదేం లేదని డిఫాల్ట్ వెళ్ళిపోతున్నది నేరేటివ్. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ని ఛాలెంజ్ చేయడానికి కూడా లేదు. బికాస్ హెజిమనీ, స్టిల్ హెజిమనిక్ ఫోర్సెస్ ఆర్ ఇన్ పవర్. దే ఆర్ సెట్టింగ్ ద నేరేటివ్. సో చాలా చాలా అన్ఫార్చునేట్. ఈ టాపిక్ మీద నాకు చాలా మాట్లాడాలని ఉంటది, కానీ మాట్లాడలేం. ఎందుకంటే ఇంకా అదే రీజన్, కులాధిపత్యమే. మనం ఒక పాయింట్ కి మించి ఏది మాట్లాడినా కానీ మనకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనకి రియల్ లైఫ్ లో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ లో, ఎస్పెషల్లీ తెలుగు సినిమా సెట్టింగ్ లో రాజార్ గారు ఇంత స్ట్రాంగ్ పవర్ఫుల్ సినిమా తీయడం అనేది చాలా చాలా గొప్ప విషయం, అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అండ్ సినిమా వచ్చేసి ఆయన బెస్ట్ వర్క్ అయితే కాదు ఖచ్చితంగా, బట్ ఇట్స్ ఎ సాలిడ్ వర్క్. కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇమోషనల్ గా డెప్త్ గా తగలాల్సిన సీన్లు కొంచెం రష్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ అవన్నీ మైనర్ విషయాలు. ఓవరాల్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఫిల్మ్. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే చూడమనే చెప్తాను థియేటర్ లో. సో చెక్ చేయండి, చూసుకోండి, వెళ్ళండి. వి షుడ్ ఆల్ వాచ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఎందుకంటే ఈ సినిమా చూడడమే ఒక స్టేట్మెంట్. ఎవరికి అన్నా తెలియదు, బట్ ఓ పవర్ఫుల్ స్టేట్మెంట్. సో 23 ఈజ్ ఎ మస్ట్ వాచ్. జై హింద్.